అలా ఉండేటట్లుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని వెళ్ళిపోయే వారిలాగా ఉండకూడదు. వాక్యం వినేది ఎందుకంటే మనము సరిచేయబడటానికి, మన జీవితం సరిచేయటానికి వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని మనకు తెలియపరిచేది ఎందుకంటే మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఏ పరిస్థితులు ఎలా ఉండాలో, ఏ సమస్యలు ఎలా ఉండాలో అనేది తెలుసుకుంటానికి దేవుని వాక్యం ద్వారా ఆ జ్ఞానాన్ని గ్రహింపునివ్వటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. అలాగే 9వ అధ్యాయంలో రండి. 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథములోనే 9వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో సౌలు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో సౌలు ప్రార్థన చేయుచున్నాడు. అంటే దైవజనుడు సౌలుని దర్శించక ముందు, అంటే అననీయ సౌలు దగ్గరికి రాకముందే సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అననీయ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. అననీయ వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. చూడండి, అననీయ వచ్చి ఏమని చెప్తున్నాడు? నువ్వు తడవ చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునము. అననీయ రాకముందు ప్రార్థన చేశాడు. మరలా అననీయ వచ్చిన తర్వాత మళ్ళీ అననీయ గారు చెప్తున్నాడు ప్రార్థన చేయమని. అక్కడ ఎందుకు ప్రార్థన చేశాడు, ఇక్కడ ఎందుకు అననీయ ప్రార్థన చేసుకోమంటున్నాడు? అక్కడే చెప్పారా ఎవరన్నా ప్రార్థన చేయమని? ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూసిన దాంట్లో ప్రార్థన చేయమని చెప్పారా? అననీయ వెళ్ళే వారికే అతను వెళ్ళకముందే అతను ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువారు అననీయతో మాట్లాడి పంపించక ముందే ఇదిగో సౌలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి సౌలు యొద్దకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అననీయ అనేటువంటి దైవజనుని పంపించారు. ఇప్పుడు అననీయ అనే దైవజనుడు వచ్చి, నువ్వు తడవ చేయటం ఎందుకయ్యా, నువ్వు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకున్నాము. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ 2 ప్రార్థనలు పౌలు ఎందుకు చేశాడు, సౌలు ఎందుకు చేశాడు అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఈ 2 ప్రార్థనలు సౌలు ఎందుకు చేశాడు? అననీయ సౌలు దగ్గరికి రాకముందే ప్రార్థన చేస్తున్నాడు కదా. మరలా అననీయ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకునమని చెప్తున్నాడు. మరి అననీయ రాకముందు ఎవరు చెప్తే ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు అసలు ప్రార్థన చేస్తున్నాడు? అనేది మనకు తెలియాలంటే
అసలు సౌలు ప్రార్థన చేయటానికి ముందు ప్రార్థన చేశాడు చూడండి. ఆ ప్రార్థనకి రాకముందు ఏం జరిగిందో అనేది మనం తెలుసుకోవాలి. ఏం జరిగింది చెప్పండి? ఆ ప్రార్థన చేయడానికి ముందు ఏం జరిగింది సౌలు జీవితంలో? ఏం జరిగిందమ్మా? మనం పోయిన వారం ధ్యానించుకున్నాం కదా. ఏం జరిగింది? దమస్క మార్గంలో వెళ్తుంటే యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. గొప్ప వెలుగొచ్చి ఆయన మీదకి ప్రకాశించేటప్పటికి ఆయనకి నేత్రాలు మూయబడి, అంటే గుడ్డితనం వచ్చేసేసింది. గుడ్డితనము వచ్చింది, కళ్ళు కనపడతలా ఆయన తీసుకొచ్చారు. అంటే ఏం జరిగింది? ప్రార్థన చేయడానికి ముందు వెలుగు ఆయన మీద ప్రకాశించింది. యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడాడు. ఏ పరిస్థితుల్లో యేసు ప్రభువారు సౌలుతో మాట్లాడవలసి వస్తుంది? హింసలో ఉన్న సౌలు ప్రార్థనలో పౌలు. హింసలో ఉన్న సౌలు ప్రార్థనలో పౌలు. హింసా ప్రవృత్తిలో ఉన్నప్పుడు సౌలుగా ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు పౌలు అయ్యాడు. యేసు ప్రభు దర్శించడానికి కారణం ఏమిటి? మనకు తెలుసు, అక్కడ క్రైస్తవులను చంపడానికి అధికార పత్రం తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి యేసు ప్రభు వారు దర్శించి వాళ్ళని చంపనీకోకుండా వాళ్ళని కాపాడి సౌలుని రక్షించారు యేసు ప్రభు వారని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇంకా లోతుగా మనం ధ్యానించుకోవాలి. అసలు సౌలు, ఈ హింసా ప్రవృత్తిలో ఉన్నటువంటి సౌలు యొక్క జీవితం ఏంటి? ఆ జీవితాన్ని బట్టి ఎవరు చెప్పకుండానే యేసు ప్రభు వారు దర్శించినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆ సౌలు. ప్రార్థనలో హింసలో ఉండి ప్రార్థనలోనికి రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు దర్శించారు. యేసు ప్రభు వారు దర్శించినప్పుడు సౌలే ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ ప్రార్థనలో అయిపోయే సమయానికి యేసు ప్రభు వారు సేవకుని పంపించారు, నువ్వు పౌలుగా మారాలి అని. ఇంకా తడవ చేయటం ఎందుకు? నీ సౌలు జీవితం ముగించబడింది, నువ్వు పౌలుగా మారాలి, అందుకు ప్రార్థన చేసుకో అంటే. ఇంకా తడవ చేయడం ఎందుకంటే, ఇంకా ఆలస్యం చేస్తావు ఎందుకు అంటే, ఆ ప్రార్థన ఆపేసేయక నువ్వు పౌలుగా పౌలుగా అవటానికి ప్రార్థన చేసుకో అంటే. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మనము 22వ అధ్యాయంలోనికి వెళ్తే 22వ అధ్యాయంలో ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 3వ వచనంలో చూస్తే, యూదుడను గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. చూసారా, ధర్మశాస్త్రం మందు నిష్ఠ కలిగిన శిక్షణ తీసుకున్నాడంట గమలీయేలు దగ్గర పాదముల దగ్గర ధర్మశాస్త్రంలో నిష్ఠ కలిగినటువంటి శిక్షితుడుగా అయ్యాడంట. ఈ గమలీయేలు దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రము ఈ సౌలుని ఎక్కడికి నడిపించిందంటే 26వ అధ్యాయంలోనికి రండి. 26వ అధ్యాయంలోనికి రండి.
26వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక, అంటే మొదటి నుండి ఎలాంటోడో ఇక్కడ ఉన్నటువంటి యూదులకు తెలుసు. ధర్మశాస్త్రమందు నిష్ట కలిగిన శిక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను మన మతములోని బహు నిష్ట గల తెగను అనుసరించి, మన మతములోని అంటే ఈయన ధర్మశాస్త్రంలో నిష్ట కలిగినటువంటి శిక్షణ ఈయన ఎక్కడికి నడిపించింది? మతంలోకి నడిపించింది. ఈ మతం నిష్టలోకి నడిపించింది. ఈ నిష్ట ఈయన్ని ఎలా మార్చింది? నిష్ట కలిగిన తెగను అనుసరించి పరిసేయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఈ నిష్ట కలిగిన శిక్షణ, నిష్ట కలిగిన మతంలోనికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నాడు? పరిసేయుడులాగా ప్రవర్తిస్తున్నాడంట. పరిసేయుడు ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలుసా? మీకు తెలుసా పరిసేయుడు గురించి ఎప్పుడైనా విన్నారా? వినలేదా? పరిసేయుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా మీకు? నిష్ట కలిగిన నిష్ట కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి మతమే నిష్ట కలిగింది. ఆ పరిసేయుడు లాగా ప్రవర్తించాడంట. ఆ పరిసేయుడు ఎలా ఉంటాడు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము లూకా సువార్త కాదు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పరిచయం గురించి ఎక్కడ ఉంటుంది? ఇరవై 23:15 ఎక్కడ? 23:15 మత్తయి సువార్త 23:15 చదువు. ఇది కాదండి, ఇది కాదు. పరిసేయుడును సుంకరి ప్రార్థన చేసేది ఎక్కడా? ఏదమ్మా? లూకా సువార్తనా? మరి ఇందా నుంచి మీకు అర్థం అవ్వట్లేదు నేను అడిగేది ఏంటో. చదవండి. అది ఇక్కడ చూడండి. ఇక్కడ పరిసేయుడు యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. పరిసేయుడు 11వ వచనం చదువమ్మా. దేవా ఇది పరిసేయుల లక్షణం. ఇది ఎంతసేపు ఎదుటోళ్ళని తేలిక చేయటం, మేమేదో గొప్పవాళ్ళం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో నిష్ట కలిగిన మత నిష్ట ఇది నేర్పింది సౌలుకి ఇది నేర్పింది. ధర్మశాస్త్రములో నిష్ట కలిగిన శిక్షణ పొందుకున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో నిష్ట కలిగిన శిక్షణ పొందుకున్న సౌలుకి నేర్చుకున్నది ఏంటంటే, ఏం నేర్చుకున్నాడు? ఎదుటి వాళ్ళని, నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని, తన గురించి తానే గొప్ప చెప్పుకునే అనుభవాన్ని నేర్పింది ఆ యొక్క ధర్మశాస్త్రములో.
ఉన్నటువంటి నిష్ట కలిగిన శిక్షణ అది నేర్పింది. తర్వాత ఇంకేమంటున్నాడు, నేను 2 మార్లు ఉపవాసం చేస్తాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తాను. చూసారా, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ తాను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడని అనుకునేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు పరిసయ్యులంటే. నిష్ట కలిగినటువంటి పరిసయ్యుడు నేను అంటున్నాడు మళ్ళీ పౌలు. అలాంటి జీవితంలో ఉన్నాడు సౌలు. అలాంటి జీవితంలో ఉన్నాడు సౌలు. ఆ సౌలు అలాంటి జీవితంలో ఉన్నప్పుడు నిష్ట కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నిష్ట కలిగినటువంటి బహునిష్ట గల తెగననుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అందరికీ తెలుసండి ఇట్లా ఉండేవాడని, పరిసయ్యుడిలాగా ఉండేవాడు. తన గురించి తాను గొప్ప చేసుకుంటూ ఎదుటోళ్ళని ఎగతాళి చేస్తూ ఎదుటోళ్ళు చేసే పనులన్నింటినీ హేళన చేస్తూ, నేనేం ఉపవాసం చేస్తాను 2 సార్లు, నేను 10వ వంతు చెప్తాను, ఈ అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగిన వారు పరిచయం యొక్క స్వభావం. అలాంటి స్వభావం ఉంది, అలాంటి స్వభావం ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడో తెలుసా? 10వ వచనం చదవండి. యెరూషలేములో, ఎక్కడ? అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. మనకి స్టెఫన్ను ఒక్కడ చంపడమే సమ్మతించాడని రాయబడి ఉంది 6-7 అధ్యాయంలో. అదొకటే రాయబడింది, అదొకటే అనుకుంటున్నాం మనం. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఇక్కడ ఏం రాయబడి ఉంది? పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపడానికి. అంటే చూసారా, ఇంకా అనేక మందిని స్టెఫన్ను చంపినట్టు చంపడానికి ఒక గ్రూపును, గ్యాంగ్ను తయారు చేసుకుని వెళ్ళాడు సౌలు. అహంకారపూరితమైనటువంటి జీవితం. అలాగే ఆ మతనిష్ట, ఆ ధర్మశాస్త్రం నేర్చుకున్న విధానం ఎక్కడికి నడిపించిందంటే చంపటానికి, ఎదుటి వాళ్ళని గౌరవించే విధానంలో లేడు. ఎదుటి వాళ్ళు అంటే ఇతను ఎరిగిన మతాన్ని బట్టే, ఈ మతనిష్టను బట్టే ఇతను చూసి ఇతను అహంకారంగా ఉంటున్నాడు. ఎదుటి వాళ్ళని ఏమో తేలిగ్గా చూస్తున్నాడు. ఎదుటి వాళ్ళు ఇతనికి ఉన్నటువంటి మతనిష్టను బట్టి వాళ్ళు ఉండలేదు కాబట్టి వాళ్ళని చంపడానికి వెళుతున్నాడు. ఇది జీవితం, ఇది జీవితం, సౌలు జీవితం. తర్వాత 11వ వచనం కాడ చదవండి. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని అందు విశ్వసించి క్రైస్తవులుగా ఉన్నటువంటి విశ్వాసులను దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూసి తిని. చూసారా, వాళ్ళ దూషించి వాళ్ళు దేవుణ్ణి దూషించేలాగా బలవంత పెట్టాడంట. ధర్మశాస్త్రం, మతనిష్ట కలిగిన ధర్మశాస్త్రంలో శిక్షకుడైన సౌలు. అంటే మతనిష్ట కలిగిన ధర్మశాస్త్రం సౌల్ని ఎలాంటి పరిస్థితుల్లోనికి నడిపించింది? తన గురించి తాను గొప్పగా డబ్బా వేసుకునే పరిస్థితుల్లోకి, డంబపు జీవితంలోనికి నడిపించింది. అంత మాత్రమే కాదు, తనకు తెలిసిన మతనిష్టనే అనుసరించడం లేదని ఎదుటోళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ మతనిష్ట ద్వేషాన్ని పెంచింది. ఆ ద్వేషంతో వారిని దూషణ చేస్తూ హింసించాడు, చంపించేశాడు. అంత మాత్రమే కాదు, వారు దేవుణ్ణి దూషించేలాగా వాళ్ళని బలవంతం చేశాడు. బలవంత పెట్ట చూసి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై
ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటని, ఒక దమస్కోకే కాదు, చుట్టుపక్కల పట్టణాలు అన్ని చోట్లకి వెళ్ళి. ఇప్పుడు ఈ దమస్కోకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు పట్టుకున్నారు కాబట్టి అది అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, అనేక పట్టణాలకు వెళ్ళి నేను హింసించానని చెప్తున్నాడు. అనేక పట్టణాలకు వెళ్ళి క్రోధము గలవాడనై వాళ్ళని హింసించాడు. చూసారా, ఆ మతము, ఆ మతనిష్ట, ఆ ధర్మశాస్త్రము సౌలుని ఎలా తయారు చేసింది. ఎలా తయారు చేసింది? డప్పాలు చెప్పుకునే వ్యక్తిగా తయారు చేసింది. ఎదుటి వాళ్ళు ఈయనకున్న మతనిష్ట కలిగి లేరని, ఈ మతంలోనికి రావట్లేదని, ఈ మతాన్ని గౌరవించట్లేదని అలా చంపటానికి వెళ్తున్నారు. అలాగే వాళ్ళ ఏ దేవుని ఏదైతే వాళ్ళు విశ్వాసం ఇచ్చారో ఆ దేవదూషణ చేసేలాగా వారిని ప్రేరేపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పరిస్థితులన్నీ సౌల్లో ముదిరిపోయే వరకే దమస్కు మార్గములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పట్టుకుని ఏమంటున్నారో తెలుసా? 14వ వచనంలోనికి రండి. సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోళలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఈ మాటకు పరిశీలించుకుంటూ మొదలైతే, ముని కోళలకు ఎదురు తన్నుతున్నావు. నువ్వు నిష్ట గలవాడని అనుకుంటున్నావు. ధర్మశాస్త్రం నిష్ట కలిగిన శిక్షణ పొందుకున్నవాడని అనుకుంటున్నావు. ఆ నిష్ట కలిగిన శిక్షణ, ఆ మత నిష్ట నిన్ను ఇలా మార్చేసింది. అందుకే నువ్వు ముని కోళ్ళలకు ఎదురుకుంటున్నావు. మునికోళ్ళు అంటే ఏంటయ్యా? మునికోళ్ళు అంటే ఏంటి? అంటే చివర మొనలాగా గుచ్చుకునేవి ఉంటాయి, అదేనా మునికోళ్ళు అంటే? మునికోళ్ళకి ఎదురుతున్నావు. ఇప్పుడు ఒక చివర సూదిలాగా ఉన్నదనుకో, దాన్ని ఇట్లా పట్టుకున్నావు, దానికి ఎదురొస్తే ఏమవుద్ది? అది అలా ఎదురుతంతున్నావు నువ్వు, అలా ఎదురుతంతున్నావు సౌలా, మునుకోళ్ళకి ఎదురుతంతున్నావు అనగానే అప్పుడు హృదయంలో భయం ప్రారంభించబడి ఆ భయముతో ప్రార్థించటం మొదలైంది. ఆ భయముతో ఆ మాట అనగానే ఏమంటున్నాడు? ప్రభువా నీవు ఎవరవు అని అడిగి, ముని కోళ్ళలకు ఎదురుతంతున్నావు సౌలు అనగానే వెంటనే హృదయంలో భయం బయలుదేరింది, భీతి బయలుదేరింది. ప్రభువా నువ్వు ఎవరో అని అప్పుడు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు హింసించుతున్నా యేసు, నువ్వేం చేయాలో అది చెప్పాడు ఆయనకి. అప్పుడు వచ్చి రావటంలోనే ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. ఈ మతనిష్ట, ఇవన్నీ ఆ మతనిష్ట మత్తులో ఉండి చేసిన దుర్మార్గపు కార్యాలు, హింసించిన విధానము, చంపిన విధానము, దూషింపచ్చడానికి వాళ్ళని ప్రేరేపించిన విధానము, ఇవన్నీ గుర్తొచ్చి అప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయు. అక్కడ ఏ మాటకి సమాధానంగా యేసు ప్రభు వారు అననీయతో చెప్పారు. అననీయ ఏమంటున్నాడు? అయ్యా ఆయన క్రైస్తవులను చంపేస్తున్నాడు, హింసిస్తున్నాడు, ఇక్కడెక్కడ అందుకే వస్తున్నాడు అయ్యా, అతని దగ్గరికి వెళ్ళమంటావా నన్ను అని అనగానే అప్పుడు చెప్పారు అన్నమాట యేసు ప్రభు వారు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు హింసిస్తున్నా యేసును, నువ్వు తిన్నదనబడిన వీధిలోనికి వెళ్ళి యోధాను అని ఇంటో ఉండు, అక్కడ నీకేం చేయాలో నేను చెప్తాను అనగానే వెళ్ళి యోధా ఇంట్లోకి వెళ్ళి కళ్ళిపోయి సూపు కనపడతల పక్కన ఉన్న వాళ్ళు చేపట్టుకుని నడిపించుకుని తీసుకెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్ళి కళ్ళు కనపడతలేదు కదా, ప్రార్థన మొదలెట్టాడు.
నెత్తికెక్కినటువంటి పైత్యం అంతా దిగిపోయేదాకా ప్రార్థన చేశాడు. అప్పుడు కళ్ళంట నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడు అననీయ ప్రవేశించాడు సౌలు దిగి. అప్పుడు అననీయ ప్రవేశించాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కొనుకొచ్చేది. అది ఆ మారు మనసు వచ్చింది. ఆ మారు మనసు వచ్చింది ప్రార్థన చేసిన తర్వాత వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు సౌలుగానే ఉంటే బాప్తీసం తీసుకుంటా కుదరదు. సౌలు సౌలుగానే ఉంటే పౌలు కాలేడు. అందుకనే సౌలు జీవితాన్ని పరీక్షించుకున్నాడు, ప్రార్థనలో పరిశీలించుకున్నాడు. అయ్యో నేను ఇంత చేశానా, మత్తులు ఎంత చేశానా అని కళ్ళంటి నీరు కార్చి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చి చెప్తున్నాడు అన్నమాట, ఇంకా తడవు చేయట ఎందుకు. ఇక్కడ మనం 9వ అధ్యాయంలో చూస్తాం కదా, 9వ అధ్యాయంలో వచ్చి ప్రార్థన చేస్తున్న ఏమని చెప్తున్నాడో చూసారు ఇక్కడ. సౌలా సహోదరుడు 17వ వచనంలో నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. అది అప్పుడు సమయం వచ్చింది. అననయ్య వెళ్ళి ప్రార్థన చేసే సమయానికి కూడా పైత్యం అంతా దిగిపోయింది. అక్కడ పైత్యం ఎలా దిగింది? ప్రార్థనలో పైత్యం దిగిపోయింది. సౌలులో ఉన్న పైత్యం దిగటానికి ప్రార్థనలో చేసుకున్నాడు. ఆ తర్వాత పౌలుగా మార్చబడటానికి ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఆ పైత్యం అంతా గుర్తొచ్చి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థనలో ఉన్న సౌలు ప్రార్థనలోనే పౌలైపోయాడు. ప్రార్థనే సౌలును పౌలుగా చేసింది. సౌలు అంటే అర్థమైందిగా. పౌలంటే నువ్వు పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొంది ఆయనను ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు చూడండి ఇక్కడ, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపడం నన్ను పంపి ఉన్నాడని చెప్పి అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా. ఆ పొరలు తొలగిపోయి ఏ పొరలు ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు కదా, నిష్ట గల శిక్షణతో. అదేమైంది? మతనిష్ట తీసుకొచ్చింది అతనిలోనికి. ఆ మతనిష్ట ఏమైంది? మత్తు ఎక్కించింది. ఆ మత్తులో ఏం చేశాడు? ప్రజలను చేయడానికి వెళ్ళాడు, హింసించడానికి వెళ్ళాడు. ఆ పొరలన్నీ తొలగిపోయింది. అప్పుడు దృష్టి వచ్చింది, చూస్తున్నాడు. ఆ సమయంలో అయిన తరువాత అంటే దేవుని పరిశుద్ధాత్మ పొందు అని ప్రార్థన చేసుకుని ఇప్పుడు వరకు ఒప్పుకున్నావు నీ జీవితాన్ని. అననయ్య వచ్చి చెప్పింది, సౌలు నువ్వు ఒప్పుకున్నావు, ఇక నువ్వు సౌలు కాదు. ఇంకా తడవ చేయదు, ఆలస్యం చేయదు. నువ్వు నీ పాపములు ఒప్పుకుని బాప్తిస్మము హింసలో ఉండి ప్రార్థించిన పౌలు ప్రార్థనలో పౌలుగా అయ్యాడు. హింసా ప్రవృత్తిలో ఉండి పట్టబడ్డాడు. పట్టబడిన సౌలు ప్రార్థించి పౌలయ్యాడు. హింసలో పట్టబడిన సౌలు ప్రార్థించి పౌలు అయ్యాడు. మరి నువ్వు ప్రార్థించి ఎలా నీలో పౌలుగా అపోస్తలుడైన పౌలుగా మార్చబడ్డాడు పౌలు. మరి మనలో అలాంటి మార్పు వస్తుందా? మనము రక్షణ పొందుకుని ప్రార్థన చేసుకునే రక్షణ పొందుకున్నామా?
నువ్వు రక్షణ పొందుకునే ముందు మనం ఏం ప్రార్థన చేసుకున్నామో గుర్తుంచుకుంటున్నావా? దేవునితో అలా మరి సహవాసం కలిగి పౌలు వలె దేవుని వాక్యంలో మనం పెరుగుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నామా? ప్రభునామాన్ని మహిమపరుస్తున్నామా? అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు తడవ చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకున్నాము. నీ పాపాలను ఒప్పుకున్నావు కదా ఇప్పుడు దాకా ప్రార్థనలో. కాబట్టి ఇంకా నువ్వు తడవ చేయొద్దు, ఇంకా ఆలస్యం చేయొద్దు. నీ పాపమును కడిగి వేసుకుని నీవు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఏ అయితే నువ్వు ఒప్పుకున్నావో వాటిని కడిగేసుకోవాలంటే నువ్వు బాప్తిస్మము పొందాలి. పాపములు ఏ అయితే ఒప్పుకున్నావో వాటిని కడిగి వేసుకునటానికి బాప్తిస్మము పొందాలి. బాప్తిసం పొంది వాటిని కడిగి వేసుకో. మరి రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం మనం, మరి ఆ పాపాలను కడిగేసుకుంటున్నావా? ఆ పాపాలను కడిగేసుకుంటావా? ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలమ్మా? పాపాలను కడుక్కోవాలి. సౌలుగా ఉన్నప్పుడున్న పరిస్థితులను కడుక్కోవాలి. నేను సౌలుగా ఉన్నానయ్యా, ఇలా ఉన్నాను, ఇంత నిష్ట, మతమత్తులో నిన్ను చేశాను, నీ బిడ్డల్ని హింసించాను, ఒప్పుకుని కళ్ళంటే నీళ్లు కాని ప్రార్థన చేసేవారికి ఆ పొరలు తొలగిపోయినాయి. అననీయులు ప్రార్థన చేసేవారికి ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా నువ్వు ఆలస్యం చేయదు, ఇంకా నువ్వు ఆలస్యము చేయవద్దు. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకుని మారు మనసు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలి? పాపములను కడిగి వేసుకోవాలి. అంటే పాపములను కడిగి వేసుకునే పని ఎవరిదే? మందే. కడిగి వేసుకోవాలంటే కడగమని అడగాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కల్వరి శిలువ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రునిగా చెయ్యి ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేస్తారు. మనం చదువుతాం కదా, 1 కొరింథీ పత్రిక 6:11 ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. అంటే చూసారా, ఆత్మ వలన కడగబడతాం. కడిగి వేసుకో అంటే నువ్వు కడుక్కుంటాం కాదు, కడిగి వేయటానికి ఆయన్ని నువ్వు అడగ. నువ్వు పరిశుద్ధాత్మను పొందేవు కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు బాప్తిసం పొంది నిన్ను కడగటానికి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకొని నన్ను కడుగుతావు, నన్ను సరిచేయు, నాకు సహాయం చేయ. సౌలుగా ఉండి ప్రార్థనలో పౌలైనాడు. మరి నువ్వు ప్రార్థన చేసుకుని పాత జీవితాన్ని వదిలి నూతన జీవితాల్లో పాపములను కడిగి వేసుకునటానికి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థించుకుంటూ మన బలహీనతలు కడుక్కుంటూ సాగిపోతున్నామా? హింసలో పట్టబడి ప్రార్థనలో పౌలుగా అయ్యాడు. హింసలో పట్టబడి ప్రార్థనలో పౌలయ్యాడు. మనం కూడా మన పాప జీవితంలోనే ప్రభు మనం దర్శిస్తారు. మనం ప్రార్థించుకుని ఒప్పుకొని ప్రార్థన చేసుకుని బాప్తిసం పొంది పాపములను కడిగి తీసుకోవాలి. మరి అనుభవంలో మనం ఉంటున్నాము. అనుభవంలో మనం ఉంటూ యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన త్వరలో రానై ఉన్నాడు.
నువ్వు బాప్తీసం తీసుకుని నీ పాపాలు కడుక్కుంటున్నావా లేదో నిన్ను నీవు పరిశీలించుకో. మనల్ని మనం పరిశీలించుకో. ప్రార్థించిన సౌలు పౌలుగా మారాడు. నీ ప్రార్థన నిన్ను పౌలు వలె మారుస్తుందా? సౌలుగా ఉన్న జీవితంలోనే ఉంటున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని పరిశుద్ధాత్మ దేవుని అడిగి ప్రార్థించుకుని పరిశుద్ధతలో కొనసాగుతూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుందాం. అట్టి ఆత్మీయమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభు మనకనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్న అందరి కళ్ళు మూసుకున్నాను. ప్రభువా, సౌలు తన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించుకుంటూ ఉన్నాడు. తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. తను ఎంత నిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ మత నిష్ట పరిశీలనలాగా ప్రవర్తించేలాగా చేసింది. ఆ పరిశీలనలాగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనే ప్రభువా నీ బిడ్డలను హింసించడానికి, చంపడానికి, దేవదూషణ చేయమని ప్రేరేపించడానికి, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవటానికి నిష్ట కలిగిన ధర్మశాస్త్రం యొక్క శిక్షణ సౌలుని అలా నడిపించింది. ఆ హింసా ప్రవృత్తిలోనే పట్టబడి ప్రార్థించి పౌలుగా మారాడు. ప్రభువా, నేను కూడా మార్పు పొందటానికి, నీ యొక్క రక్తం ద్వారా కడుగుబడటానికి ప్రార్థించుకుంటూ నీకు అప్పగించుకుని సాగిపోవడం నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకో.